మీరు కష్టపడి సంపాదించుకున్న డబ్బుని ఇన్వెస్ట్ చేద్దాము అని ఎవరైతే అనుకుంటున్నారో వారు తప్పకుండా ఈ వీడియో చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో ఇన్వెస్ట్ చేసే ప్రతి ఒక్కరూ చేసే అతిపెద్ద మిస్టేక్స్ ఏంటో మీకు చెప్తాను. ఆ మిస్టేక్స్ నుంచి మీరు దూరంగా ఉంటే మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీలో మీరు సక్సెస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఈ వీడియోలో మనం చెప్పే ప్రతి ఒక్క మిస్టేక్ కూడా మీకు తెలిసి ఉండడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు కనుక మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే ఇలాంటి ఎన్నో మంచి ఫినాన్స్ వీడియోస్ కోసం మన ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది ఇన్వెస్టర్స్ చేసే ఫస్ట్ మిస్టేక్ ఏంటి అంటే నో ఫినాన్షియల్ ప్లాన్ ఆర్ గోల్. చాలామందికి డబ్బు ఇన్వెస్ట్ చేద్దాము అని ఆలోచన ఉంటుంది, కానీ దానికోసం ఒక గోల్ అనేది ఒక ప్లాన్ అనేది పెట్టుకోరనమాట. అంటే ఎన్ని సంవత్సరాలు ఇన్వెస్ట్ చేయాలి, అసలు ఎందుకోసం ఇన్వెస్ట్ చేయదలుచుకుంటున్నారు? మీ రిటైర్మెంట్ కోసమా, మీ పిల్లల చదువుల కోసమా, మీ డ్రీమ్ హౌస్ కోసమా, లేకపోతే మీకు ఇష్టమైన కారు కోసమా, ఫారెన్ ట్రిప్ కోసమా? పర్పస్ ఏంటి? పర్సనల్ పర్పస్ అయినా లేకపోతే చారిటీ పర్పస్ అని ఏదైనా పర్లేదు, ఒక పర్పస్ అనేది ఉండాలి. బికాజ్ ఆ ప్లాన్ లేకుండా, పర్పస్ లేకుండా, గోల్ లేకుండా మీరు ఇన్వెస్ట్ చేస్తే చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అంటే ఫ్యూచర్లో వాళ్ళకి ఏదైనా చిన్న అవసరం వచ్చిన వెంటనే ఈ ఇన్వెస్ట్మెంట్ని బ్రేక్ చేసేసి దీన్ని అమ్మేసేసి ఖర్చుకు వాడేసుకుంటూ ఉంటారనమాట. అఫ్కోర్స్ అత్యవసరం వచ్చినప్పుడు వాడుకోవడంలో తప్పలేదు, కానీ ఒక ప్రాపర్ గోల్ లేకపోతే కనుక చాలామంది ఏం చేస్తారంటే చిన్న ఇంట్లో ఒక 10,000 రూపీస్ అవసరం వచ్చినా సరే, లేకపోతే ఏదైనా షాపింగ్ చేయాల్సిన అవసరం వచ్చినా సరే వెంటనే ఇన్వెస్ట్మెంట్లో ఉన్నాయి కదా వీటిని అమ్మేసి వాటిని వాడేసుకుంటూ ఉంటారు. అందుకే మీరు ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేసేటప్పుడే ఒక ప్రాపర్ ఫినాన్షియల్ ప్లాన్ అండ్ ఫినాన్షియల్ గోల్ పెట్టుకోండి. ఇన్వెస్టర్స్ చేసే రెండో పెద్ద మిస్టేక్ ఏంటి అంటే ఫాలోయింగ్ ద హర్డ్ మెంటాలిటీ. అంటే గుంపులో గోవిందంలాగా 10 మంది ఏది ఫాలో అయిపోతుంటే ఓకే అది వాస్తవమే అనుకుని దాన్నే ఫాలో అయిపోతూ ఉంటారు. అంటే వాట్సాప్ గ్రూపుల్లో కానీ, యూట్యూబ్లో కానీ, లేకపోతే టెలిగ్రామ్లో కానీ ఏదైనా ఒక టాపిక్ ట్రెండ్ అవుతూ ఉంటే దాన్నే ఫాలో అయిపోతుంటారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ పేటిఎం అండ్ జొమాటో ఐపీఓస్. పేటిఎం ఐపీఓ, జొమాటో ఐపీఓ నడుస్తున్నప్పుడు అందరూ మార్కెట్లో ఫుల్ ట్రెండింగ్గా ఉంది కదా అనేసి దాని గురించి డీటెయిల్ అండర్స్టాండ్ చేసుకోకుండా ఇష్టం వచ్చినట్లు ఇన్వెస్ట్ చేశారు. తీరా చూస్తే అది మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 30-40% లాసుల్లో ఉన్నాయన్నమాట. అందుకే ఎప్పుడు కూడా హర్డ్ మెంటాలిటీ ఫాలో అవ్వద్దు. సో 10 మంది ఫాలో అవుతున్నారంటే అది కరెక్ట్ మార్గమేం కాదు. దాని గురించి మీరు కూడా తెలుసుకున్న తర్వాత మీకు కూడా కరెక్ట్ అనిపిస్తే అప్పుడు ఫాలో అవ్వండి. ప్రతి ఒక్క స్టాక్ కానీ, ప్రతి ఒక్క మ్యూచువల్ ఫండ్ కానీ కొన్ని వాల్యూస్ ఉంటాయి, కొన్ని రూల్స్ ఉంటాయి. దాన్ని ఫాలో అయ్యి మాత్రమే మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. ఇన్వెస్టర్స్ చేసే మూడో అతిపెద్ద మిస్టేక్ ఏంటి అంటే దే ఆర్ ట్రైయింగ్ టు టైమ్ ద మార్కెట్ ఇన్స్టెడ్ ఆఫ్ టైమ్ ఇన్ ద మార్కెట్. అంటే ఏంటి అంటే చాలామంది ఇన్వెస్టర్స్ ఏం చేస్తూ ఉంటారంటే మార్కెట్లో నేను స్టాక్స్ని కొనేటప్పుడు అన్నిటికంటే లోయెస్ట్ ప్రైస్లో కొనాలి, అమ్మేటప్పుడు అందరికంటే హయ్యెస్ట్ ప్రైస్లో అమ్మాలి అని ఫీల్ అవుతూ ఉంటారు. ఆ ఆశ ఉండటం తప్పు కాదు, ఎందుకంటే ఎవరికైనా తక్కువలో కొనాలి, ఎక్కువలో అమ్ముకోవాలి ఉండిద్ది. కానీ లోయెస్ట్ ఇంకా దీనికంటే ఇంకా తక్కువ ఎక్కడ ఉండకూడదు, నాకంటే తక్కువ ఇంకెవరు కొనకూడదు అని లోయెస్ట్ ప్రైస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ ఆ స్టాక్ ఎప్పుడు అంత లోయెస్ట్కి రాదు. అలాగే హయ్యెస్ట్ ప్రైస్లో అమ్మాలనుకుంటారు. ఒక స్టాక్కి హయ్యెస్ట్ ప్రైస్ అనేది ఎవరు చెప్పలేరు, బికాజ్ ఒక మంచి స్టాక్ అనేది ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటుంది. సో లోయెస్ట్ ప్రైజ్, హయ్యెస్ట్ ప్రైజ్ అనేది ఎవరు కూడా డిసైడ్ చేయలేరు, ఎవరు కూడా కనిపెట్టలేరు. ఎవరన్నా మీకు అలా ఈ స్టాక్ లోయెస్ట్ ప్రైస్ నేను చెప్తాను, ఈ స్టాక్ హయ్యెస్ట్ ప్రైస్ నేను చెప్తానన్నా కూడా నమ్మొద్దు. కాకపోతే మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు, అంటే మార్కెట్ అంతా పడిపోతున్నప్పుడు కావాలంటే మీరు మంచి స్టాక్ని కొనుక్కొని పెట్టుకోవచ్చు. అంతేకాని ఇంక ఈ స్టాక్ అన్నిటికంటే బాటంకి వచ్చినప్పుడు నేను కొంటానని మాత్రం ఎప్పుడు వెయిట్ చేయొద్దు. ఓకే, ఎందుకంటే మార్కెట్లో ఎంత కాలం ఉన్నది ఇంపార్టెంట్, దాన్ని ఎక్కడ కొన్నామనేది కొంచెం ఇంపార్టెంట్. అలాగని వెయిట్ చేస్తూ ఉంటే ఆ స్టాక్ పెరుగుతూనే ఉంటుంది తప్ప మీరు వెయిట్ చేసిన ప్రైస్కి ఎప్పటికీ రాదు. కాబట్టి దానికంటే కూడా మీరు మార్కెట్లో ఎక్కువ కాలం ఉండడానికి ట్రై చేయండి. అప్పుడు మీ గ్రోత్ రేట్ కూడా చాలా బాగుంటుంది. చాలామందికి తెలియని విషయం ఏంటి అంటే కొన్ని స్టాక్స్ సంవత్సరంలో 365 రోజుల్లో ఒక ట్రేడింగ్ డేస్ 200 ఉన్నాయి అనుకోండి. ఆ 200 డేస్లో పెరిగేదానికంటే జస్ట్ ఒక టాప్ పర్ఫార్మింగ్ డేస్ ఉంటాయి, ఒక 5 to 10 డేస్ ఉంటాయి. ఆ డేస్లో పెరిగే ప్రైస్ ఎక్కువ ఉంటుందన్నమాట. కానీ ఆ పర్టికులర్ డేస్ ఎప్పుడు వస్తాయనేది ఎవరూ చెప్పలేరు. కాబట్టి మీరు మార్కెట్లో ఎంత ఎక్కువ కాలం ఉంటే మీ మనీ అంత ఎక్కువ గ్రో అవుతాయి. కాబట్టి మార్కెట్ని ఎప్పుడు టైమింగ్ చేద్దామని ఎప్పుడు అనుకోవద్దు. రాదర్ మీరు ఏం చేస్తారంటే మార్కెట్లో ఎక్కువ టైం ఉండడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఇన్వెస్టర్ చేసే ఇంకో మిస్టేక్ ఏంటి అంటే ఇగ్నోరింగ్ అసెట్ అలొకేషన్. మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఆ డబ్బుల్ని చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అంటే తీసుకెళ్ళి వాళ్ళకి ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఇష్టమో ఆ ఇన్వెస్ట్మెంట్లోనే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్వెస్టర్కి స్టాక్ మార్కెట్ ఇష్టం అనుకోండి, డబ్బులు మొత్తం తీసుకెళ్ళి స్టాక్ మార్కెట్లోనే పెడతారు. ఒకరికి మ్యూచువల్ ఫండ్స్ ఇష్టం అనుకోండి, తీసుకెళ్ళి మొత్తం మ్యూచువల్ ఫండ్లో పెడతారు. ఒకరికి గోల్డ్ ఇష్టం అనుకోండి, వారు వేరే వేటిని టచ్ చేయకుండా ఓన్లీ గోల్డ్లో మాత్రం ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఇలా ఎప్పుడూ చేయకండి. అసెట్ అలొకేషన్ అంటే మీ డబ్బుల్ని డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్స్లో అలొకేట్ చేసుకోండి. డోంట్ పుట్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అంటారు కదా. అంటే మీ ఎగ్స్ మొత్తాన్ని తీసుకెళ్ళి ఒక బాస్కెట్లో పెడితే కింద పడితే అన్నీ పగిలిపోతాయి. అదే వేరు చోట్ల పెడితే మొత్తం ఒకసారి కింద పడవు కాబట్టి సేఫ్గా ఉంటాయి. అలాగే ఇన్వెస్ట్మెంట్స్లో కూడా మీ డబ్బు మొత్తాన్ని తీసుకెళ్ళి మీకు ఎంత నచ్చినా సరే ఒక దాంట్లో పెడితే పొరపాటున అది పడిపోతే, అఫ్కోర్స్ పెరిగిద్దని ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ పొరపాటున పడిపోతే
మీ డబ్బు మొత్తం నష్టపోతారు. అలా కాకుండా ఆ డబ్బుని ఒక 2-3 ప్లేసెస్లో 3-4 ప్లేసెస్లో పెడితే ఒకటి నష్టం వచ్చినా మిగతా ప్రాఫిట్లో ఉంటాయి, మిమ్మల్ని సేవ్ చేస్తాయి. ఓకే, సో కాబట్టి అసెట్ అలొకేషన్ని మాత్రం ఎప్పుడూ ఇగ్నోర్ చేయొద్దు. దీన్నే డైవర్సిఫికేషన్ అంటారనమాట. ఇది ఖచ్చితంగా ఫాలో అయి తీరాలి. ఇన్వెస్టర్స్ చేసే ఇంకో మిస్టేక్ ఏంటి అంటే మిస్అండర్స్టాండింగ్ ద రిస్క్. అంటే ఏంటి అంటే చాలామంది మార్కెట్లో రిస్క్ అంటే తెలియకుండా దిగుతారండి. వాళ్ళ కేటగిరీ అంటే వీళ్ళకి స్టాక్ మార్కెట్లో ఎంత రిస్క్ ఉండిద్దో, మ్యూచువల్ ఫండ్స్లో ఎంత రిస్క్ ఉండిద్దో, గోల్డ్లో ఎంత రిస్క్ ఉండిద్దో, రియల్ ఎస్టేట్లో ఎంత రిస్క్ ఉండిద్దో, అసలు రిస్క్ అంటే తెలియదు వాళ్ళకి. వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే నేను ఒక చోట ఇన్వెస్ట్ చేస్తున్నాను అంటే నాకు ఖచ్చితంగా అక్కడి నుంచి డబ్బులు వస్తాయని అనుకుంటారు. కానీ మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నా సరే ఎంతో కొంత రిస్క్ ఖచ్చితంగా ఉండి తీరుతుంది. రిస్క్ అంటే ఏంటి అంటే మీరు ఒక చోట ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మీకు పెరిగే ఛాన్స్ ఎంత ఉంటుందో తగ్గే ఛాన్స్ కూడా ఖచ్చితంగా కొంచెం ఉండి తీరుతుంది అని గమనించడమే రిస్క్ అంటే. వీళ్ళొక కేటగిరీ. సెకండ్ కేటగిరీలో ఎవరు అంటే వీళ్ళు రిస్క్ని అండర్స్టాండ్ చేసుకుంటారు కానీ మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. అంటే ఏంటి సార్ అంటే సింపుల్. వీళ్ళకి ఏంటి అంటే ఎవరో చెప్తారు ఏంటంటే స్టాక్ మార్కెట్లో ఎక్కువ రిస్క్ ఉండిద్ది అనేసి. ఇంక వీళ్ళు ఏమి ఊహించుకుంటారంటే స్టాక్ మార్కెట్లో ఎక్కువ రిస్క్ ఉంటుంది అంటే అన్ని స్టాక్స్లో సేమ్ రిస్కే ఉండిద్ది అనుకుంటారు. కాదు. రిలయన్స్ కంపెనీస్ ఉన్నాయి, అవి ఇండియాలో వన్ ఆఫ్ ది టాప్ కంపెనీస్. రిలయన్స్, హెచ్డిఎఫ్సి, టీసీఎస్ ఇలాంటి కంపెనీస్. వీటిల్లో ఎక్కువ రిస్క్ ఉండిద్ది అనుకుంటారు. అలాగే చాలా చిన్న చిన్న కంపెనీస్ ఉన్నాయన్నమాట, ఒక 1 year బ్యాక్ 2 years బ్యాక్ పెట్టిన కంపెనీస్. వాటిల్లో కూడా సేమ్ రిస్కే ఉండిద్ది అనుకుంటారు. అది చాలా తప్పు. బికాస్ కొన్ని హై క్వాలిటీ కంపెనీస్లో రిస్క్ అనేది తక్కువ ఉంటుంది. అలాగే కొన్ని స్మాల్ కంపెనీస్లో రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే ఇంకొన్ని పెన్నీ స్టాక్స్ అని ఉంటాయి. అంటే ₹0.5కి, ₹1కి, ₹5కి 1 స్టాక్ వచ్చే స్టాక్స్ ఉంటాయి అనమాట. వాటిని పెన్నీ స్టాక్స్ అంటారు. ఆ స్టాక్స్లో రిస్క్ ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. కానీ చాలామంది ఈ రిస్క్ని మిస్అండర్స్టాండ్ చేసుకొని ఏ కంపెనీస్లో పెట్టిన రిస్క్ ఒకటే కదా అనుకుని డబ్బులు మొత్తం తీసుకెళ్ళిపోయి ఆ పెన్నీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఆ పెన్నీ స్టాక్స్ పెడితే వెంటనే సరే నేను డబ్బులు మొత్తం తీసుకెళ్ళి పలానా స్టాక్లో పెట్టాను, నా 10 లక్షలు కాస్త 2 లక్షలు అయిపోయినాయి సార్ అంటారు. సో ఆ తప్పు ఎవరిది అంటే మీ తప్పే. ఎందుకంటే మీరు రిస్క్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఓకే, సో ఒక్కొక్క స్టాక్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ రిస్క్ ఉండిద్దండి. క్రిప్టో కరెన్సీకి ఇంకా ది అల్టిమేట్ రిస్క్ ఉండిద్ది. ఎప్పుడు కూడా మీరు రిస్క్ని మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. మీరు ఎక్కడైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారో అందులో ఎంత రిస్క్ ఉందో కూడా ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. వితౌట్ అండర్స్టాండింగ్ రిస్క్ డోంట్ ఇన్వెస్ట్. ఇంకొంతమంది ఇన్వెస్ట్ చేసే మిస్టేక్ ఏంటి అంటే ఓవర్ ట్రేడింగ్ అండ్ ఫ్రీక్వెంట్ పోర్ట్ఫోలియో చేంజెస్. వీళ్ళు ఏం చేస్తారు అంటే ఒక చోట ఇన్వెస్ట్ చేస్తారు, చేసి పొరపాటున అందులో కొంచెం తగ్గినా సరే వెంటనే అందులో అమ్మేసి మళ్ళీ వేరేది కొంటారు. మళ్ళీ అది కొంచెం తగ్గిన వెంటనే అక్కడ అమ్మేసి మళ్ళీ వేరే చోట ఇన్వెస్ట్ చేస్తారు. ఇలా ఓవర్ ట్రేడింగ్ చేస్తూ ఉంటారనమాట. మీరు ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు అది స్టాక్స్ అవని మ్యూచువల్ ఫండ్స్ అవని పెరగటం తగ్గటం అనేది సహజం. అంతేకాని కొంచెం పెరిగిన వెంటనే కొంచెం తగ్గిన వెంటనే ఆశ భయపడిపోయి మీరు అమ్మేసుకోవద్దు, కొనేసుకోవద్దు. కొంచెం టైం ఇవ్వండి. ఒక 3 months 6 months 1 year చూడండి. చూసి ఆ 1 yearలో ఎలా పర్ఫామ్ చేసింది, బాగానే పర్ఫామ్ చేసిందా, వెల్ అండ్ గుడ్, కంటిన్యూ చేసుకోండి హ్యాపీగా. సరిగ్గా పర్ఫామ్ చేయలేదా, మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు పర్ఫామ్ చేయలేదా, అప్పుడు ఇక్కడ సేల్ చేసి ఎక్కడ ఇన్వెస్ట్ చేద్దాం ఆలోచించుకోండి. సో దాన్నే ఓవర్ ట్రేడింగ్ అంటారు, ఫ్రీక్వెంట్ పోర్ట్ఫోలియో చేంజ్ అంటారు. బికాజ్ మీరు ఇన్వెస్ట్ చేసే ముందే చాలా ప్రాపర్గా అనాలిసిస్ చేసి దాని రిటర్న్ రిస్క్ అండర్స్టాండ్ చేసుకొని ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అలాంటిది ఒక 1-2 daysలో మీరు చేంజ్ చేస్తూ ఉంటే ఇంక మీరు అట్లా మార్చుకుంటూ వెళ్తే ఎప్పుడు కూడా మీ ఇన్వెస్ట్మెంట్ అనేది గ్రో అవ్వదు. అలాని నేను బ్యాడ్ స్టాక్స్ అమ్మద్దని చెప్పట్లా, మంచి స్టాక్స్ని కూడా ఏదో 1-2 రోజులు తగ్గిపోయినాయి కదా అనేసి ఆ మంచి స్టాక్స్ని అమ్మొద్దు అని చెప్తున్నాను అనమాట. ఇంకా కొంతమంది ఇన్వెస్టర్ చేసేది ఏంటి అంటే వీళ్ళు ఇందాక చెప్పిన మిస్టేక్కి ఆపోజిట్ చేస్తూ ఉంటారు. అంటే నాట్ రివ్యూయింగ్ ఆర్ నాట్ రీబ్యాలెన్సింగ్ ద పోర్ట్ఫోలియో. అంటే వీళ్ళు ఒక చోట ఇన్వెస్ట్ చేస్తారు, కొన్ని స్టాక్స్లో కొన్ని మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు, ఇంకా వాటిని ఎప్పుడు టచ్ కూడా చేయరు, అసలు వాటిని ఎప్పుడు అబ్జర్వ్ కూడా చేయరు. ఒక మంచి ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం మంచిదే, కానీ ఒక మ్యూచువల్ ఫండ్ కానీ ఒక స్టాక్ కానీ ఎప్పుడు అలాగే ఉంటాయి అంటే అలాగే ఉండవు. ఎప్పటికప్పుడు వాటి క్వాలిటీ మారిపోద్ది, అందులో ఉండే మార్కెట్ న్యూస్ బట్టి వాటి రిస్క్ మారిపోద్ది, వాటి రిటర్న్ మారిపోద్ది. సో కాబట్టి మీరు 3 monthsకి ఒకసారి లేకపోతే 6 monthsకి ఒకసారి లేకపోతే 1 yearకి ఒకసారి మీ పోర్ట్ఫోలియో మొత్తాన్ని, పోర్ట్ఫోలియో అంటే మీరు ఎక్కడెక్కడైతే ఇన్వెస్ట్ చేస్తారో వాటి మొత్తాన్ని కలిపి పోర్ట్ఫోలియో అంటారు. ఆ ఇన్వెస్ట్ చేసిన వాటి మొత్తాన్ని అన్నీ అనలైజ్ చేసుకోండి. ఇది నేను 1 year బ్యాక్ ఇలా అనుకొని ఇన్వెస్ట్ చేశాను, ఇప్పుడు కూడా సేమ్ అంతే రిటర్న్ ఉందా, దీని రిస్క్ ఏమైనా చేంజ్ అయిందా, మార్కెట్లో ఈ కంపెనీ యొక్క వాల్యూ ఏమైనా పడిపోయిందా, ఇలా మొత్తం అనలైజ్ చేసుకోండి. అనలైజ్ చేసుకొని మీకు ఏమన్నా ఎక్కువ చేంజ్ అనిపిస్తే అప్పుడు మార్చుకోండి. అలా కాకుండా మీరు ఫస్ట్లో ఎలా అయితే అనుకొని పెట్టారో ఇప్పుడు కూడా 1 year తర్వాత కూడా సేమ్ అదే క్వాలిటీ ఉంటే కనుక దాన్ని రీబ్యాలెన్స్ చేయని అవసరం లేదు. నేనైతే కనుక ఎవ్రీ 3 monthsకి ఒకసారి సజెస్ట్ చేస్తానండి. ఎవ్రీ 3 monthsకి ఒకసారి మీ పోర్ట్ఫోలియోలో ఉన్న స్టాక్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ ప్రాపర్గా కూర్చొని మీ సీఏతో కూర్చొని లేకపోతే మీ అంతా మీకు తెలిస్తే కనుక మీరు ఓన్గా కూర్చొని అవి ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి, వీటిల్లో దేన్ని బై చేయాలి, దేన్ని సెల్ చేయాలి, దేన్ని హోల్డ్ చేసుకోవాలి, ఇలా ప్రాపర్గా అనలైజ్ చేసుకోండి. ఇంకా చాలామంది ఇన్వెస్ట్ చేసే అత్యంత పెద్ద మిస్టేక్ ఏంటి అంటే ఇన్వెస్టింగ్ వితౌట్ అండర్స్టాండింగ్. అంటే మీరు
డబ్బుల్ని ఇన్వెస్ట్ చేస్తారు, కానీ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారో వాటి గురించి సరిగ్గా అర్థం చేసుకోకుండా. మీరు ఒక చిన్న మూవీకి వెళ్ళాలంటేనే దాని రివ్యూస్ ఎలా ఉన్నాయని యూట్యూబ్లో చూస్తారు, గూగుల్లో చూస్తారు, చాలా చాలా ప్లేస్లో వెతుక్కుంటూ ఉంటారు. కానీ మీరు లక్షల్లో కోట్లలో మీరు కష్టపడి సంపాదించుకున్న డబ్బును ఇన్వెస్ట్ చేసేటప్పుడు మాత్రం దాని గురించి సరిగ్గా అండర్స్టాండ్ చేసుకోరు. ఎవరో చెప్పేశారు కదా అనేసి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు, ఎవరో చెప్పేశారు కదా అనేసి మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తారు, ఎవరో చెప్పారు గోల్డ్ బాగుంటుందని గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తారు. అంతేకాని అసలు ఆ గోల్డ్ ఎప్పుడు పెరిగిద్ది, ఎప్పుడు తగ్గిద్ది, ఇప్పుడు రేట్ ఎక్కువలో ఉందా తక్కువలో ఉందా, అలాగే ఒక స్టాక్ ఇప్పుడు ఎక్కువలో ఉందా తక్కువలో ఉందా, స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, అలాగే మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి, ఆ మ్యూచువల్ ఫండ్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, అసలు వీళ్ళ వాటి గురించి బేసిక్ అర్థం కూడా చేసుకోకుండా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అలా చేయడం కరెక్ట్ కాదు. దాని గురించి అర్థం చేసుకోండి. మీరు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారనుకోండి, స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, అందులో లార్జ్ కంపెనీస్ అంటే ఏంటి, మిడ్ సైజ్ కంపెనీస్ అంటే ఏంటి, స్మాల్ కంపెనీస్ అంటే ఏంటి, మళ్ళీ స్టాక్స్లో ఒక స్టాక్ని పిక్ చేసుకోవాలి అంటే మనం ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏంటి, మనం చేయాల్సిన అనాలిసిస్ ఏంటి, అలాగే స్టాక్స్లో ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఏంటి, టెక్నికల్ అనాలిసిస్ అంటే ఏంటి, ఈ మొత్తం తెలుసుకోండి. మ్యూచువల్ ఫండ్స్లో కూడా అంతే. మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఈక్విటీ ఫండ్స్ అంటే ఏంటి, డెట్ ఫండ్స్ అంటే ఏంటి, హైబ్రిడ్ ఫండ్స్ అంటే ఏంటి, లార్జ్ క్యాప్ అంటే ఏంటి, స్మాల్ క్యాప్ అంటే ఏంటి, మిడ్ క్యాప్ అంటే ఏంటి, ఇలా మీకు తెలియని విషయాలు ఎన్నో ఉంటాయి. వాటి గురించి బేసిక్గా అర్థం చేసుకొని అప్పుడు మాత్రమే ఇన్వెస్ట్ చేసుకోండి. మీకు అర్థం కాని ప్లేస్లో ఎప్పుడు ఇన్వెస్ట్ చేయొద్దు. యూట్యూబ్లో మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి మాలాంటి చార్టర్డ్ అకౌంటెంట్స్ ఇంకా ఫినాన్షియల్ ప్రొఫెషనల్స్ ఎంతోమంది ఉంటారు. కాబట్టి ఇన్వెస్ట్ ఓన్లీ ఇఫ్ యూ అండర్స్టాండ్. ముఖ్యంగా మన ఏపీ తెలంగాణలో ఎక్కువ మంది చేసే అతిపెద్ద మిస్టేక్ ఏంటి అంటే గ్యారంటీడ్ రిటర్న్స్కి, పాంజీ స్కామ్స్కి ఫాలో అవుతూ ఉంటారు. అంటే ఏంటి సార్ అంటే, ఎవరో ఒక పర్సన్ చెప్తారు, మీరు నా దగ్గర డబ్బులు ఇన్వెస్ట్ చేసుకోండి, మీకు మంత్లీ ఖచ్చితంగా ₹2 వడ్డీ మీకు తెప్పిస్తాను, ₹4 వడ్డీ తెప్పిస్తాను, ₹10 వడ్డీ తెప్పిస్తాను అనేసి. లేకపోతే ఇంకొంతమంది ఉంటారు, వీడైతే ఇంకా నేను ట్రేడింగ్ చేసి మీకు 20% మంత్లీ తెప్పిస్తాను అంటాడు. డబ్బులంటే ఎవరికి ఇష్టం ఉండదు, కాబట్టి ఆశపడి మీరు పెట్టేస్తారు. వాడు 1-2 నెలలు బాగానే ఇస్తాడు, కానీ తర్వాత మీకు ఇవ్వడం ఆపేస్తాడు. సరే ఈ మంత్ బాగాలేదని చెప్తాడు. 2 months మీరు వెయిట్ చేస్తారు, పర్లేదు 2 నెలలు బాగానే ఇచ్చాడు కదా అనేసి వెయిట్ చేస్తారు. మళ్ళీ తర్వాత నెల కూడా సరే ఈ మంత్ కూడా బాగాలేదు సార్ అంటాడు. తర్వాత నెల వచ్చేసి సార్ డబ్బులు మొత్తం పోయినాయి అంటాడు. లేకపోతే ఫోన్ ఎత్తినే మానేస్తాడు. ఎవ్వరూ కూడా మీకు ఇందులో నుంచి ఇంత డబ్బులు ఖచ్చితంగా మీకు ఇంత తెప్పిస్తానంటే నమ్మద్దు. అది మిమ్మల్ని పడేయడానికి, మీ డబ్బుల్ని వాడి జేబులో వేసుకోవడానికి ఒక స్కామ్ మాత్రమే. ఇది ముఖ్యంగా మన ఏపీ తెలంగాణలో జరుగుతున్న బిగ్గెస్ట్ స్కామ్. ఈ కాలంలో ఇంత వస్తున్న కాలంలో ఫేక్ ప్రూఫ్లు క్రియేట్ చేయడం చాలా ఈజీ. మీరు స్క్రీన్ షాట్స్ చూసి నమ్మేసి అమ్మో వీడికి ఇంత క్రియేట్ చేశాడా, ఇంత పోర్ట్ఫోలియో వచ్చిందా, ఇంత రిటర్న్ ఇచ్చాడా అనేసి మీరు నమ్మబోవద్దు. ఇంకా కొంతమంది అయితే బ్యాంక్ స్టేట్మెంట్ కూడా ఎడిట్ చేసి సార్ ఇది ఫేక్ ప్రూఫ్ కాదు, బ్యాంక్ స్టేట్మెంట్, బ్యాంక్ ప్రూఫ్ని ఎవరైనా ఎడిట్ చేయగలరా అనుకుంటారు. బ్యాంక్ స్టేట్మెంట్ కూడా నౌవేడేస్ ఎడిట్ చేస్తున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే నెక్స్ట్ మిస్టేక్ మీ అందరికీ తెలిసిందే. చాలామంది ఇన్వెస్టర్స్ ఏంటి అంటే ఎమోషనల్గా డెసిషన్ తీసుకుంటారు. స్టాక్ మార్కెట్ పడిపోతున్నప్పుడు భయపడిపోయి వాళ్ళ దగ్గర ఉన్న మంచి స్టాక్స్ని అమ్మేస్తారు. స్టాక్ మార్కెట్ పెరుగుతున్నప్పుడు ఆశపడి ఇష్టం వచ్చిన స్టాక్స్ చాలా ఎక్కువ ప్రైస్ కొనుక్కుంటారు. దీన్ని ఎమోషనల్ ఇన్వెస్టింగ్ అంటారండి. ఎమోషనల్ ఇన్వెస్టింగ్ ఎప్పుడూ చేయొద్దు. లాజికల్ ఇన్వెస్టింగ్ చేయండి. అంటే మార్కెట్ పడిపోతున్నప్పుడు అన్ని స్టాక్స్ పడిపోతూ ఉంటాయి కదా, అప్పుడు ఉన్న వాటిలో మార్కెట్ మొత్తంలో ఉన్న వాటిల్లో ది బెస్ట్ స్టాక్స్ ఏంటో అనలైజ్ చేసుకొని అవి తక్కువ ప్రైస్కి దొరుకుతున్నాయి కాబట్టి వాటిని కొనుక్కోండి. అలాగే మీరు మార్కెట్ పెరుగుతున్నప్పుడు అప్పుడు కూడా అనలైజ్ చేసుకొని ఏది మంచి స్టాక్, ఏది పిచ్చి స్టాక్, ఏది ఎక్కువ రేట్ ఉంది, ఏది తక్కువ రేట్ ఉంది అని జాగ్రత్తగా ఆలోచించి కొనుక్కోండి. అమ్మేటప్పుడైనా అంతే, చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని ఇది కరెక్ట్ రేటా కాదా, నాకు మంచి ప్రాఫిట్ వచ్చిందా లేదా అని, మీకు ప్రాఫిట్ నచ్చితే అమ్మేసుకోండి. ఓకే, సో ఎమోషనల్ ఇన్వెస్టింగ్ ఎప్పుడూ చేసుకోవద్దు. వన్ ఆఫ్ ది ఫేమస్ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ గారు ఏం చెప్తారంటే ఎగ్జాక్ట్గా దీనికి ఆపోజిట్ చేయండి. మార్కెట్లో అందరూ భయపడుతున్నప్పుడు మీరు ఆశపడండి, మార్కెట్లో అందరూ ఆశపడుతున్నప్పుడు మీరు భయపడండి. మార్కెట్లో అందరూ ఎప్పుడు భయపడతారు? పడిపోతున్నప్పుడు. అలాంటప్పుడు మీరు ఆశపడండి. ఏం ఆశపడతారు? నాకేమైనా మంచి స్టాక్స్ తక్కువ రేటు దొరుకుతాయేమని ఆశపడండి. అలాగే మార్కెట్లో అందరూ ఎప్పుడు ఆశపడతారు? స్టాక్ మార్కెట్ పెరుగుతున్నప్పుడు. అప్పుడు మీరు ఏం చేయాలి? భయపడాలి. ఎందుకంటే అందరూ ఆశపడిపోయి కొనుక్కుంటున్నారు, పొరపాటున స్టాక్స్ ఏమైనా ఎక్కువ రేటుకి వెళ్ళిపోతున్నాయేమో, అందుకని ప్రాఫిట్ బుక్ చేసుకుందాం అని భయపడి ప్రాఫిట్ బుక్ చేసుకోండి. సో దీన్నే కౌంటర్ ఇంట్యూటివ్ అప్రోచ్ అంటారనమాట. చాలామంది ఇన్వెస్టర్ చేసే ఇంకో పెద్ద మిస్టేక్ ఏంటి అంటే నెగ్లెక్టింగ్ ట్యాక్సెస్ అండ్ ఎగ్జిట్ లోడ్. చాలామంది ఏం చేస్తారంటే ట్యాక్సెస్ని ఇగ్నోర్ చేస్తారు, అసలు వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ గురించి పట్టించుకోరు. మీరు స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించినా, మ్యూచువల్ ఫండ్లో సంపాదించినా సరే మీరు ఖచ్చితంగా ఎంతో కొంత ట్యాక్స్ అయితే పే చేయాలి. అందులో లాంగ్ టర్మ్ ట్యాక్స్ అని ఉంటుంది, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అని ఉంటుంది. లాంగ్ టర్మ్ అయితే కనుక 12.5%, షార్ట్ టర్మ్ అయితే 20%. చాలామంది ఇవేమీ తెలియకుండా ఇష్టం వచ్చినట్లు అమ్మేసుకుంటూ ఉంటారు, ఇష్టం వచ్చినట్లు కొనుక్కుంటూ ఉంటారు. మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఆ ఇన్వెస్ట్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, స్టాక్ మార్కెట్లో లాభం వస్తే ఎలాంటి ట్యాక్స్ కట్టాలి, లాంగ్ టర్మ్ ట్యాక్స్ ఎప్పుడు కట్టాలి, షార్ట్ టర్మ్ ట్యాక్స్ ఎప్పుడు కట్టాలి,
అలాగే మ్యూచువల్ ఫండ్లో అయితే ఎలాంటి ట్యాక్స్ కట్టాలి, గోల్డ్లో కూడా ఏమైనా ట్యాక్స్ కట్టాలా, రియల్ ఎస్టేట్లో ఏమైనా ట్యాక్స్ కట్టాలా, వీటి గురించి అండర్స్టాండ్ చేసుకొని అప్పుడు మాత్రం ఇన్వెస్ట్ చేసుకోండి. ఎందుకంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్కి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్కి ఆల్మోస్ట్ డబుల్ డిఫరెన్స్ ఉంటుంది. దాని నుంచి మీరు ఆల్మోస్ట్ 10% మీరు రిటర్న్ సేవ్ చేసుకోగలుగుతారు. సో ట్యాక్స్ అర్థం చేసుకోకుండా మీరు దిగొద్దు. అలాగే కొంతమంది చేసే మిస్టేక్ ఏంటి అంటే ఎగ్జిట్ లోడ్ అని ఉంటుంది. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి వితిన్ 1 yearలో అమ్మేస్తే 1% పెనాల్టీ లాగా ఎగ్జిట్ లోడ్ అని కట్ చేసుకుంటారు. అందుకని చాలామంది ఏం చేస్తారంటే తెలియక పెట్టిన వెంటనే ఒక 6 monthsలో ప్రాఫిట్ వచ్చినప్పుడు అమ్మేసుకుంటారు. ఆ అమ్మేసుకున్న దాంట్లో 1% వాళ్ళు కట్ చేసుకుంటారు ఎగ్జిట్ లోడ్ అనేసి. అదే మీరు 1 year వరకు వెయిట్ చేస్తే కనుక ఆ ఎగ్జిట్ లోడ్ ఏమీ పడదు. మీరు ఎంతైతే అమ్ముకున్నారో ఆ డబ్బులు మొత్తం హ్యాపీగా మీ అకౌంట్లోకి వచ్చేస్తాయి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ది ఇన్వెస్టర్స్ చేసే అతిపెద్ద మిస్టేక్ ఏంటి అంటే ట్రీటింగ్ ఇన్వెస్టింగ్ యాజ్ ఎ క్విక్ రిచ్ స్కీమ్. వాళ్ళు ఇన్వెస్టింగ్ అంటే అదేదో ఓవర్ నైట్ అంటే రాత్రికి రాత్రి ధనవంతులు అయిపోయే ఒక మార్గం అనుకుంటారు. కాదండి, ఇన్వెస్టింగ్ అనేది మీకు స్లోగా ప్రశాంతంగా ఒక 5 yearsలో 10 yearsలో 15 yearsలో 20 yearsలో మీకు డబ్బులు సంపాదించి పెట్టే ఒక మార్గమే. కానీ మీకు 1 monthలో 1 yearలోపై మిమ్మల్ని ధనవంతులు చేసింది అంటే మాత్రం నమ్మొద్దు. అలాంటి అపోహలు మీరు పెట్టుకోవద్దు. ఇన్వెస్టింగ్ ద్వారా మీకు డబ్బులు వస్తాయి, మంచి రిటర్న్ వచ్చింది. అంతేకాని మీరు రాత్రి కోటీశ్వర్లు అయిపోతారు, సంవత్సరంలోనే మీరు కోటీశ్వర్లు అయిపోతారంటే నమ్మొద్దు. అది గుర్తుంచుకోండి. సో ఎవరైతే ఇన్వెస్ట్ చేయదలుచుకుంటున్నారో వాళ్ళకి ముఖ్యంగా పేషెన్స్ ఉండాలి, ఓర్పు ఉండాలి. చక్కగా ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉండండి. ఒక 5 years 10 years తర్వాత మీకు మంచి సర్ప్లస్ ఉంటుంది. ఆ ఫండ్స్తో మీరు హ్యాపీగా రిటైర్ అయిపోవచ్చు. ఈరోజు ఇన్వెస్ట్ చేసి ఇంక రేపటి నుంచి నేను రిచ్ అయిపోయాను అనుకుంటూ వెయిట్ చేస్తూ ఉండొద్దు. అలా వర్క్ అవుతుంది ఇన్వెస్టింగ్ అనేది. ఇన్వెస్టింగ్లో మీరు స్లోగా గ్రో అవుతారు, బట్ కానీ ఖచ్చితంగా గ్రో అయితే తీరుతారు. చాలామంది ఇన్వెస్టర్స్ ఈ మిస్టేక్స్ చేయడం వల్ల వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ని పోగొట్టుకుంటూ ఉంటారండి. మీరు కనుక ఈ మిస్టేక్స్కి దూరంగా ఉంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే డబ్బుల్ని గ్రో చేసుకునే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో మంచి ఫినాన్స్ వీడియోస్ కోసం మన ఛానల్ సిఎస్ సాయి కృష్ణకి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సిఎస్ సాయి కృష్ణ సైనింగ్ ఆఫ్.